ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ మాటలతో ఏకీభిస్తున్న వారందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాను. ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుని బట్టి స్తోత్రాలు. కొద్ది మాటలు ధ్యానించటం రోజంతటికి ఆధ్యాత్మిక నడిపింపునిచ్చేవిగా ఉన్నాయి. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? నాశనకరమైన పాపగుంట నుండి, నరక వేదన నుండి నన్ను విడిపించి నిలిపిన దేవా, నిర్మల స్వరూప, నీతి సమాధానం సంతోషముతో నిత్యజీవము నాకిచ్చితివి. స్తుతించెదము స్తుతించెదము నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదము. హల్లెలూయా. అవును, మన ప్రభువును మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎలా స్తుతించాలి అంటే కృతజ్ఞతాస్తుతులతో అనుదినము స్తుతించాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని రక్షించాడు. నాశనకరమైన పాపపు గుంట నుండి, వేదన నుండి, నరక ఊబి నుండి మనల్ని పైకి లేపి నిలవబెట్టి నీతి సమాధానముతో సంతోషముతో నిత్య జీవును మన కొరకు సిద్ధపరిచిన దేవుని బట్టి స్తుతించే వారిగా మనందరం ఉండాలి. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ లోకంలో మనం ఏం పని చేసినా, ఏ కార్యాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేసినా మేలు కలగాలని కోరుకుంటాం. మనలో ఏ ఒక్కరు కూడా ఇది మేలు కలగకూడదు, కీడుగా మారాలని ఆశించం. నష్టాల్లో ఇరుక్కుపోవాలని ఎవరు కూడా తలంచం. ప్రతి ఒక్కరికి మేలు కావాలి. అయితే దేవుని వాక్యం ఈరోజు చెప్తుంది, దేవుడు మేలు చేయవాడని, మేలు చేస్తాడని. నిజమే, మనం కూడా అనేక మేలులు పొందుకున్నాం కదా. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక మేలు చేసే ఉంటాడు. ఇక్కడ ఒక మాట లేఖనంలో కనిపిస్తుంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కొన్ని సందర్భాల్లో మేలు కొరకు మేలు చేసే దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను, వ్యవస్థలను, రకరకాల వ్యక్తులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. రకరకాల ప్రాంతాలను మేలు కొరకు పరిగెత్తే వారిగా ఉంటాం. అయితే బైబిల్ చెప్తుంది, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయనను ఆధారంగా చేసుకుంటారో, ఎవరు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా మార్చుకుంటారో వారి కోసం దేవుడు కొన్ని మేలులు దాచి ఉంచుతాడని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు మేలు చేస్తాడు అని గనపరుస్తున్నాడు. మన కొరకు దేవుడు కొన్ని మేలులను దాచి ఉంచాడు. ఎంతో సంతోషాన్ని ఇచ్చే మాట కదా ఇది. దాచి ఎవరు ఉంచుతారు? తల్లి తన బిడ్డల కోసం తిను పదార్థాలను, ఆహార బండాలను దాచి ఉంచుతుంది. తండ్రి తన బిడ్డల కోసం సంపదను, ధనాన్ని దాచి ఉంచుతాడు. అయితే మన దేవుడు తల్లి కంటే, తండ్రి కంటే మిన్నగా ప్రేమించువాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు అందరికీ, నా పట్ల ఎందుకు చేయట్లేదు అనే ఆలోచన మనలోనికి వచ్చేస్తుంటుంది. కానీ దేవుడు సర్వసమృద్ధి గలవాడు, మేలులు చేసేవాడు. ఆయన ఎదుట దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సరైన సమయంలో దాచిన మేలుతో మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. నీ కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు గొప్పదని ఈరోజు తలస్తున్నావా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మేలులు చేస్తూ తిరిగాడని, సంచరిస్తూ మేలులు చేశారని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ మేలు పొందుకునే వెళ్ళారు. ఈరోజు ఏ కీడులోనే ఉన్నప్పటికీ, కీడుకరమైన రోజులు అనిపిస్తున్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించు అనిగా నీ ఉంటే, ఆయన చెంతకు మేలును ఆశించి వస్తే ఆయన దాచి ఉంచిన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. నరుల కంటే అత్యధికమైన మేలును నీ ఎళ్ళ జరిగిస్తాడు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ కొరకు మేలును దాచి సిద్ధపరిచి ఆ మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడని ఈరోజు వాగ్దానం సెలవిస్తుంది. ఈ రోజంతా
ఈ మాటల ఆధారంగా ప్రార్థించండి. మీ ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మా ప్రియులతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఎవరైతే మేలు కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ కీడు దినాలు మా బ్రతుకులో తొలగాలి, మేలు జరగాలి అని ఆశిస్తున్నారో వారి జీవితాల్లో మేలు చేయండి. మీరు దాచి ఉంచిన మేలు వారి జీవితాల్లో కుమ్మరించండి. నరుల కంటే నీవు గొప్పవాడవని, మనుషులను ఆశ్రయించడం కంటే మిమ్మల్ని ఆశ్రయించడం మేలని తలచి మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా అనేకమైన మేలు వారి జీవితంలో జరిగించమని అడుగుచు. ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి మీద ఈ వాగ్దాన ఫలింపును, దిన ఆశీర్వాదములు కుమ్మరించమని అడుగుచు. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.